మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లాలో ప్రచారానికి వెళ్లారు పొంగులేటి. గెలుపు కోసం సగం బుర్ర కాదు ఫుల్ బుర్ర పెట్టు అంటూ కామెంట్స్ చేశారు పొంగులేటి. అనుచరులు కార్యకర్తల ముందు అవమానించేలా పొంగులేటి కామెంట్స్ చేయడంపై కొమ్మూరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడే ఉండి గెలిపించాలంటూ ఆదేశించారు పొంగులేటి. అందరి ముందు తన పరువు తీసేలా కామెంట్స్ చేశారని సన్నిహితుల వద్ద తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కొమ్మూరి. ఇక్కడే ఉండు ఫుల్ బుర్ర పెట్టు, ఫుల్ సగం కాదు ఫుల్ పెట్టు సార్, కోఆర్డినేట్ చేసుకుంటే ఓకేరా. ఇక్కడే ఉండు ఫుల్ బుర్ర పెట్టు, ఫుల్ సగం కాదు ఫుల్ పెట్టు సార్, కోఆర్డినేట్ చేసుకుంటే ఓకేరా. ఎస్, ఇక పొంగులేటి కామెంట్స్కి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. కొమ్మూరి చాలా సీనియర్ నేత, ఆయన విషయంలో ఎందుకు పొంగులేటి కామెంట్స్ చేశారనేది అక్కడ చర్చ అయితే నడుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, వివాదాస్పదమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మంత్రుల విషయంలో పర్టికులర్గా మనం ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ ఈ అంశాల్లో కూడా మనం చూసాం. మంత్రులు వెళ్ళినప్పుడు అక్కడ కార్యకర్తలు నేతల నుంచే కాదు, అంటే వీరి ప్రవర్తన కూడా ఇదే విధంగా ఉందనేటువంటి డిస్కషన్ అప్పుడు నడిచింది. కానీ ఈరోజు అంటే పొంగులేటి చేసినటువంటి కామెంట్స్ అయితే సాక్షాత్తు ఆ విధంగానే ఉన్నాయి. కొమ్మూరు లాంటి సీనియర్ నేతని ఏదో పర్సనల్గా ఒక రూమ్లోనో లేకపోతే కొంతమంది సమక్షంలోనో మాట్లాడుంటే పర్వాలేదు, మీడియా ముఖంగా అందరి ముందు ఆ స్థాయిలో మాట్లాడారంటే కొమ్మూరి అంటే అంత చులకన పొంగులేటికి అనేది కూడా కొమ్మూరి వర్గం నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నటువంటి సిచ్యువేషన్. హైకమాండ్ కూడా చెప్పినట్టుగా లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఎలా చూడాలంటారు పొంగులేటి కామెంట్స్కి సంబంధించి? కొమ్మూరి స్పందించారా దీని మీద, లేకపోతే కొమ్మూరి వర్గం అసంతృప్తితో ఉంది? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే జనగామ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సమీక్ష సమావేశం, ముఖ్యంగా ఏదైతే మంత్రి పొంగులేటి, రెవెన్యూ మంత్రి పొంగులేటి, దాంతో పాటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం జనగామ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఆయనకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. వరంగల్ సంబంధించి వరంగల్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మంచి పట్టు ఉంది. సో ఇలాంటి నేతను ఏదైతే ఈ సమావేశానికి వచ్చిన సందర్భంలో సో ఆయన చేసినటువంటి కామెంట్స్ మొత్తం కూడా ప్రస్తుతం అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదం అయితే నడుస్తుందని చెప్పొచ్చు మురళి. ముఖ్యంగా కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్. కొంతమంది ఆధిపత్యం, మంత్రుల ఆధిపత్యం కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేల ఆధిపత్యం కావచ్చు. సో ఇవన్నీ కూడా నడుస్తున్నవి అనేది పర్టికులర్ గా ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన మీరు విజువల్స్ లో కరెక్ట్ గా చూడొచ్చు. ఆయన సమావేశంలో పాల్గొని మొత్తం కూడా వ్యూహ రచనలు ఎలా గెలుపొందాలి ఏంటి మొత్తం కూడా చర్చించిన తర్వాత ఆయన పోయే టైంలో సో ముఖ్యంగా ఆయన ఈ కామెంట్ చేశారు, మున్సిపల్ ఎన్నికలో నువ్వు గెలుపు కోసం సగం బుర్ర కాదు ఫుల్ బుర్ర, మొత్తం బుర్ర పెట్టు అంటూ కూడా అక్కడ మొత్తం కూడా కార్యకర్తలు, కౌన్సిలర్లు, మాజీ కాంగ్రెస్ నాయకులు అందరూ ఉన్నారు. ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ కామెంట్స్ చేస్తున్నప్పుడు ఏదైతే ప్రతాప్ రెడ్డి ముఖం కనుక చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకుల ముఖాలు కూడా చూడొచ్చు. ఒక్కసారిగా అంటే కొమ్మూరి ప్రతాప్ ను అంటే ఇన్సల్ట్ చేసినట్టుగా ఆయన మాట్లాడిన తీరు స్పష్టంగా కనబడుతా ఉంది. సో ఆయన పొంగులేటి వెళ్లిపోయిన తర్వాత చాలా మనోవేదనకు గురైనట్టు తెలుస్తా ఉంది. ఆయన సన్నిహితుల దగ్గర అంటే అందరి ముందు అవమానించాడు. సో ఇది కరెక్ట్ కాదంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తా ఉంది. సో ఇప్పటికే గతంలో ఏదైతే ఈ ఉమ్మడి వరంగల్ కు సంబంధించి మొత్తం ఉమ్మడి వరంగల్ ను ముఖ్యంగా పొంగులేటి శాసిస్తున్నాడు. ఇందుకే గతంలో ఏదైతే కొండా సురేఖ విషయంలో కావచ్చు మొత్తం కూడా పలు వివాదాలు అయితే వచ్చినాయి. సో దీనికి సంబంధించి పొంగులేటి మొత్తం కూడా ఎందుకు వరంగల్ జిల్లాలో ఇంత ఆధిపత్యాన్ని అనుకుంటున్నాడు అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. గతంలో ఏదైతే ఈ మంత్రుల వివాదాలు ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఈ కాంగ్రెస్ వివాదాల వెనుక ఎందుకు ఇట్లా చర్చ నడుస్తుంది, ఎందుకు మంత్రుల మధ్య ఈ సమన్వయ లోపం జరుగుతుంది అనేది కూడా ఒకవైపు ఆలోచిస్తా ఉన్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ లో ఈ కొత్త నాయకులు పాత నాయకులకు కంటే కొత్త నాయకులకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ దొరుకుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా కనబడతా ఉంది. పాత వాళ్ళంతా కూడా
పాత కాంగ్రెస్ నాయకులంతా కూడా అంటే అసంతృప్త నేతల్ని కలుపుకొని ముందుకు వెళ్ళి విజయం సాధించాలి, ఏదో విధంగా గెలవండని రేవంత్ రెడ్డి చెప్పడం, కానీ మంత్రులు బిహేవ్ చేసేటువంటి ఆ బిహేవియర్ కూడా దీనికి సంబంధించి సరే మీరు అన్నట్టుగా కొత్త పాత అనేటువంటిది పక్కన పెడితే నేతల మనోభావాలు వారి వారి కార్యకర్తల ముందు మాట్లాడినటువంటి భావం చులకన భావంగా కూడా వారు ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. అక్కడక్కడ ఇటువంటి పరిస్థితులు గెలుపుకి అడ్డంకిగా మారతాయనేటువంటి మాట. ఈ విధమైనటువంటి ధోరణితో వెళ్తే గెలుపు సాధ్యమంటారా అసలు? డెఫినెట్ గా, ఎందుకంటే మొన్నటిదాకా సిచ్యువేషన్ వేరేలాగా ఉంది. ఈ రోజు ఏదైతే కేసీఆర్ ఒక రిపోర్టును కూడా బయట పెట్టారు, వాళ్ళ అసంతృప్తే మన గెలుపు. సో ముఖ్యంగా ఆయన రిపోర్ట్ లో కనుక చాలా అసంతృప్తి ఉంది, పలు జిల్లాల్లో కొంతమందికి పడట్లేదు అంటూ కూడా ఆయన స్పష్టంగా చేశారు. సో దాంట్లో భాగంగానే ఇది కూడా ఒకటి పరిగణనలకు తీసుకోవచ్చు. ఎందుకంటే అంతమంది ముందు అవమానించడం, అంతమంది కార్యకర్తల ముందు ఆయన నా మాటలు అనడం కూడా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో ఇది పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆయన ఆ మాటల్ని కనుక తీసుకొని మరి ఇంకా వేరే డిసిషన్ ఏదైనా తీసుకుంటే పార్టీకి పెద్ద నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అంటే పైనుంచి మీనాక్షి నటరాజన్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే అందరూ కూడా పైనుంచి మాత్రం సమన్వయం చేసుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ సమన్వయం అనేది జరగట్లేదు అనేది అయితే స్పష్టంగా కనబడతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఏ జిల్లాల్లో చూసుకున్నా, గత ఉమ్మడి 10 జిల్లాల్లో తీసుకున్నా, ఎవరికి సంబంధించి ఏ మంత్రులను తీసుకున్నా అంటే ఈ సమన్వయ లోపం ఎక్కడక్కడ కనబడతా ఉంది. అందరు మంత్రులకు దాదాపు షాక్ తగిలిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఇటు బట్టితో పాటు అందరూ ఒక రేవంత్ రెడ్డికి తప్ప అందరి మంత్రులకు కూడా ప్రజలు షాక్ ఇస్తా ఉన్నారు. రోడ్లు లేవు, పథకాలు సరిగా రావట్లేదు, పెన్షన్ రావట్లేదు. అంటే ఈ 2 సంవత్సరాలైనా కనీసం రోడ్లు, కనీసం నీళ్ల వసతులు, కనీసం ఏదైతే ఈ మౌలిక సదుపాయ వసతులు కల్పించట్లేదంటూ కూడా మంత్రులు నిలదీస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద ఎత్తున. సో మరి ఈ వ్యాఖ్యలను మరి అధిష్టానానికి కంప్లైంట్ చేస్తారా ఏంటి అనేది చూడాలి. కొమ్మూరు ఏదైతే ఈ ప్రతాప్ రెడ్డికి సంబంధించి కూడా మరి ఆయన రేవంత్ రెడ్డికి సన్నిహితంగానే ఉంటాడు. మరి వెళ్ళి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేస్తారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ఆయన ఈ వ్యాఖ్యల పైన ఎలాంటి అఫీషియల్ గా అయితే మాట్లాడలేదు. ఎందుకంటే సన్నిహితులతో మాత్రమే బాధపడ్డట్టు తెలుస్తా ఉంది. తీవ్ర మనస్తాపానికి అయితే గురైన పరిస్థితి అయితే ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక పొంగులేటి కామెంట్స్ అయితే సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఒకంత జోరుగా చర్చ అయితే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేపై నోరు జారారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జనగామ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లాలో ప్రచారానికి వెళ్లారు పొంగులేటి. గెలుపు కోసం సగం బుర్ర కాదు ఫుల్ బుర్ర పెట్టు అంటూ కూడా కామెంట్స్ చేశారు ఆయన. అనుచరులు కార్యకర్తల ముందు అవమానించేలా పొంగులేటి కామెంట్స్ చేయడంపై కొమ్మూరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే ఉండి గెలిపించాలంటూ పొంగులేటి ఆదేశించినటువంటి పరిస్థితి, అందరి ముందు తన పరువు తీసేలా కామెంట్స్ చేశారని సన్నిహితుల వద్ద తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కొమ్మూరి. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.